నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని గుర్తిస్తూ అధికారంలోకి వచ్చిన వారు రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి. రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడి. జిల్లా అభివృద్ధితో పాటు నిరుద్యోగుల ఉపాధికి తోడ్పడే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్. కడప నగరం సాయి ప్రతాప్ నగర్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బాధిత ప్రజల ఆందోళన. తైక్వాండో పోటీల్లో రాణిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనే విషయాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గుర్తించాలని తైక్వాండో మాస్టర్లు బిలాల్ జంషెడ్లు తెలిపారు. కడప నగరంలోని కార్పొరేషన్ ఉర్దూ బాలుర పాఠశాలలో విద్యార్థులు తైక్వాండో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించడంతో పాటు బెల్ట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తైక్వాండో మాస్టర్లు మాట్లాడుతూ తైక్వాండోలో బెల్ట్ ఆధారంగా వారి నైపుణ్యతను తెలుసుకోవచ్చన్నారు. అంతేకాకుండా తైక్వాండో స్పోర్ట్స్ కోటాలో ఉండడం ద్వారా ఇందులో రాణించే వారికి ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులను తైక్వాండోలో అన్ని విధాలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం కార్పొరేటర్ సూర్యనారాయణరావు, వైఎస్ఆర్సీపీ నేత నజీర్ అహ్మద్లు మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరక మానసికంగా దృఢత్వానికి తైక్వాండో ఎంతగానో దోహదపడుతుందన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఈ క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సహించాలని వారు సూచించారు. ఈ సందర్భంగా తైక్వాండో మాస్టర్లను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు నగర ప్రముఖులు ఇంకా చిన్నారులు పాల్గొన్నారు. టేక్వాండో కలర్ బెల్ట్ టెస్ట్కు పిల్లలకు ఫిట్నెస్ అయితేనేమి వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళు డెవలప్ కావాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలా. స్టెప్ బై స్టెప్ బెల్ట్ టెస్ట్ ఉంటుంది. ఈ పిల్లలకు ఫస్ట్ ఎల్లో బెల్ట్, ఎల్లో 1, గ్రీన్ 1, బ్లూ 1, రెడ్, బ్లాక్ లాస్ట్. అటుపోతే ఈ బెల్ట్ టెస్ట్ ఎందుకు పెడతారంటే పిల్లలకు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అనేది అడగరు. బెల్ట్ చూస్తారు. ఈ అబ్బాయికి ఎల్లో బెల్ట్ ఉంది, లర్నరు, బ్లూ బెల్ట్ ఉంది, కొంచెం డెవలప్ అయింది, బ్లాక్ బెల్ట్ అంటే ఒక రకమైన డెవలప్మెంట్ వస్తుందని చెప్పేసి ఇది స్పోర్ట్స్ కోటాలో ఉంది. ఈ టేక్వాండో ఈ టోర్నమెంట్లో అబ్బాయిలు బాగా చేయగలిగితే నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకు ఇది జాబ్స్ కూడా అవైలబుల్స్ ఉంటాయి. వీళ్ళకి ఫిట్నెస్ బాగుంటుంది, రేపు ఫ్యూచర్ పిల్లలకు బాగుంటుంది. అందుకోసం మనకు ఈ ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో మనకి పిల్లలకు నేర్పించేదానికి మన స్కూల్ హెచ్ఎం గారు కానీ, టీచర్స్ కానీ, అందరి కమిషనర్ సార్ కానీ సహాయ సహకారాలు, మేయర్ సార్ సపోర్ట్ కూడా మనకు చాలా ఉంది కాబట్టి పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను. మనకు ముఖ్యంగా కార్పొరేటర్ ఉన్న సూర్యనారాయణ ఉన్న నజీర్ సార్ వీళ్ళందరి సహకారాలతో ఇక్కడ కరాటే క్లాస్ రన్నింగ్ చేస్తున్నాము. పిల్లల ఫ్యూచర్ కోసము వాళ్ళకి డెవలప్ చేయాలని చెప్పేసి మా మనసులో తాపత్రయం. వీళ్ళు జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోయి ఇంటర్నేషనల్ ఒలింపిక్ వరకు వెళ్ళాలని మా కోరిక. ఇది దాదాపు దగ్గర నేను 15 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఈ 1989లో నేను నేషనల్ ప్లేయర్. ఆ తర్వాత ఇంకా మనం కోచింగ్ చేయడము, పిల్లలకు జాతీయ స్థాయి వరకు మన దగ్గర చాలామంది ఉన్నారు ఈ టేక్వాండో నేర్చుకున్నారు. ఈరోజు కడప బాయ్స్ హై స్కూల్లో మాస్టర్ జంషెడ్ గారు, మాస్టర్ బిలాల్ గారి ఆధ్వర్యంలో టేక్వాండో ఇది ఒక కళ. దీనివల్ల పిల్లలకు ఆరోగ్యం ఉంటుంది, ఫిట్నెస్ పెరుగుతుంది. తర్వాత దీంట్లో ఎవరైతే ట్రైన్ అయిపోయినారో వారికి రాబోయే రోజుల్లో వారు బాగా ఈ టేక్వాండో ప్రాక్టీస్ చేస్తే ఉత్తరోత్తర వీరికి వచ్చేసి ప్రభుత్వ కాలేజీల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ వాళ్ళకి రిజర్వేషన్స్ ద్వారా వాళ్ళకు చాలా సహాయం అందుతుంది.
అందుకోసమే మేము ఇక్కడ ముఖ్యంగా జంషెడ్ గారిని చూస్తున్నా. ఆయన దాదాపు 15 సంవత్సరాలుగా ఈ పిల్లలకు కడపలో ఉండే ఈ పిల్లలకందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో ధైర్యము ఆత్మవిశ్వాసం నింపి మీరందరూ ఫిట్నెస్గా ఉండాలి, బాగా ఈ స్పోర్ట్స్ కోటాలో మీరు ఉద్యోగాలు సంపాదించాలి, మీరు కాలేజీలో సీట్లు సంపాదించుకోవాలని చెప్పి వారికి ధైర్యం చెప్తూ వారికి ట్రైనింగ్ ఇస్తున్న జంషెడ్ గారిని అభినందిస్తున్నా. అలాగే ఈరోజు కలర్ బెల్ట్స్ దీంట్లో ఫస్ట్ ఎల్లో అని చెప్పారు మాస్టర్ గారు, లాస్ట్ వచ్చేసి బ్లాక్ బెల్ట్, ఎల్లో 1 ఇట్లా ఉన్నాయి. దీంట్లో స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ను బట్టి ఈ పిల్లోళ్ళు ఎంత మటుకు ట్రైన్ అప్ అయినారు అనే దాని మీద వాళ్ళకు ఆ బెల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆఖరిలో బ్లాక్ బెల్ట్ అనేది చాలా ముఖ్యం. బ్లాక్ బెల్ట్ వరకు చేరుకున్నారంటే అతను నేషనల్ ప్లేయర్గా తర్వాత ఇంటర్నేషనల్ ప్లేయర్గా కూడా ఎదిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వాళ్ళకు చోటు దొరికే అవకాశం ఉంది. కాబట్టి మేము ఇక్కడ మాస్టర్ గారికి తర్వాత ఈ పిల్లలకందరికీ ఎవరైతే ఈరోజు బెల్ట్లు తీసుకున్నారో వారికి అందరికీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజల దాహార్తిని తీర్చేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ నగర కార్యవర్గ సభ్యుడు వేణుగోపాల్ డిమాండ్ చేశారు. తమ ప్రాంతంలోని తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కడప నగరం 18వ డివిజన్ ప్రజలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ సాక్షాత్తు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లోనే తాగునీటి ఎద్దడి నెలకొనడం బాధాకరమన్నారు. గతంలో ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు చేసిన తర్వాత రోడ్లు, కాలువలు వేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారన్నారు. ఈ ప్రాంతానికి సమీపాన గల జేవీ నగర్ ట్యాంకు నుంచి నీటిని అందించే చర్యలు చేపడతామని అధికారులు తెలియజేసినా గత కొన్నేళ్లుగా వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రజలకు కనీసం మంచినీటిని అందించలేని స్థితిలో నగరపాలక సంస్థ ఉందన్నారు. ఈ సమస్యను మంత్రులు మొదలుకొని కింది స్థాయి నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే లేరన్నారు. అలానే అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటున్న ప్రజాప్రతినిధులు కొద్దిపాటి వర్షానికి ప్రధాన రహదారుల్లో సైతం మోకాటిలోతు నీరు నిలబడడంపై ఏమి చెప్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు సాయి ప్రతాప్ నగర్ మంచినీటి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వామపక్ష నేతలు, ఆందోళనకారులు పాల్గొన్నారు. ఉన్న సాయి ప్రతాప్ నగర్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పని సాయి ప్రతాప్ నగర్ వాసులందరూ ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం సాయి ప్రతాప్ నగర్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసిన సందర్భంలో రోడ్లు, కాలువలు ఏర్పాటు చేసిన తర్వాత మంచినీటి సౌకర్యాన్ని కూడా తీసుకొని వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే జేవీ నగర్ దగ్గర ఉన్నటువంటి ట్యాంక్ నుండి వాటర్ సప్లై చేస్తాము, పైప్ లైన్ రెడీ చేశామని చెప్పేసి అప్పుడున్నటువంటి అధికారులు తెలియజేసినప్పటికీ అప్పుడు తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల పాటు దాన్ని ఊసే ఎత్తకుండా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పరిపాలన చేయడం అనేది చాలా దుర్మార్గంగా ఉంది. అది నీటి సౌకర్యం కల్పించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ నగరపాలక సంస్థ పరిపాలన చేస్తూ ఉంది. అనేక సందర్భాల్లో అనేక మంది కమిషనర్లకు సాయి ప్రతాప్ నగర్కు సంబంధించినటువంటి నీటి సమస్యను వారి దృష్టికి తీసుకుపోయాం. అట్లాగే మంత్రుల దృష్టికి తీసుకుపోయాం, మేయర్ దృష్టికి తీసుకుపోయాం. పరిష్కారం చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చారు. ఇప్పటికైనా కానీ కార్పొరేషన్ అధికారులు సాయి ప్రతాప్ నగర్కు శాశ్వత మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు అనేక నిధులు కేటాయించారు. ఈ 5 సంవత్సరాల కాలంలో కడప నగరాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. కడప నగరంలో అభివృద్ధి ఎటన్నా పోని కానీ మంచినీటి సౌకర్యం, తాగేదానికి నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ నగరంలో కనపడుతూ ఉంది. అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాల్లో నిన్న కురిసినటువంటి వర్షానికి మనిషి లోతు నీళ్లు ఏర్పడ్డాయి. వాటన్నిటి గురించి ఏం చెప్తుంది ఇవాళ నగరపాలక సంస్థ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈ నగరపాలక సంస్థలో 2150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఆ 2150 కోట్ల రూపాయలు ఏ వంకలో పడేశారు, ఏ బుగ్గొంకలో పడేశారో అధికారులు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి
సాయి ప్రతాప్ నగర్కు మంచినీటి సౌకర్యం శాశ్వతంగా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏకదాటిగా ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జి వేణుగోపాల్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు. ఇంతవరకు ఎప్పుడు ఒక సాయి ప్రతాప్ నగర్ తప్పనించి మిగతా సాట ఎత్తులో ఉన్నదని చెప్పేసి అక్కడికి నీళ్లు వారానికి ఒక రోజు సప్లై చేస్తా 5 ఏళ్ళు కాలం గడుపుతూ ఇప్పుడు కూడా ఇంకా చేస్తామని ఎంతకాలం ఎలా చెప్తారో మాకైతే అర్థం కావడం లేదు. కానీ ఎప్పుడో 2003 సంవత్సరంలో అక్కడ బోర్ వేస్తే వాటిలోంచి నీళ్లు పట్టుకొని వాళ్ళు చేతి పంపుతో కొట్టుకొని నీళ్లు తాగుతూనే ఉన్నారు తప్పనించి ఈ జేవీ నగర్ నుంచి చాలా అది జేవీ నగర్ తగ్గులో ఉంది, సాయి ప్రతాప్ నగర్ ఎత్తులో ఉంది. సో నీళ్ళు వచ్చేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ దినం కానీ రేపు కానీ బోర్ వేసేసి ఇమ్మీడియట్గా తక్షణ చర్యలు అక్కడ ఉండేది నీటి సమస్య, వేరే సమస్య కాదు, రోడ్డు సమస్య, ఇంకొక సమస్య, కాంపౌండ్ వాల్ సమస్య, ఇంకొక సమస్య అయితే కొంచెం అటు ఇటు నిదానంగా చేసినా ఇబ్బంది లేదు. కానీ అక్కడ తాగునీటి సమస్య ప్రతిరోజు అక్కడ ఉండే వాళ్ళంతా రోజు పని చేసుకునే మనుషులు, వాళ్ళకు నీళ్ళ కోసమే పోవాలన్నా పని కోసమే పోవాలన్నా అర్థం కాక వాళ్ళు తలాలు పట్టుకొని కూర్చొని ఉన్నారు. రోజు ఈ విధంగా వాళ్ళు బాధపడాలంటే ఇబ్బంది అవుతుంది. వారానికి ఒక రోజు నీళ్లు పట్టుకుంటే వాళ్ళు ఎలా బతకాలన్నా కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు, వాళ్ళని చూస్తానే మాకు అర్థం కావడం లేదు. ఇది పద్ధతి కాదు. తక్షణం కమిషనర్ గారు తక్షణ చర్యగా ఈ దినం సాయంత్రం లోపలనో రేపు లోపలనో బోర్ వేసేసి అక్కడున్న పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చేస్తే ఈ నీటి సమస్య తీరిపోతుంది. వాళ్ళకు నీటి సమస్య తీర్చే సగం సమస్యలు తీరినట్లే. ఇంతవరకు ఆ సమస్యను తీర్చకుండా ఉండడమే మహా తప్పు. ఇంకా లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా ఈ దినం రేపటి లోపల ఒక బోర్ వేయించడం కార్పొరేషన్కు పెద్ద విషయం కాదు. 1000 కోట్ల నిధులున్న కడప కార్పొరేషన్ కాదు, పెద్ద సమస్య కూడా కాదు. ఇమ్మీడియట్గా ఈ క్షణంలోనే వాళ్ళు బోర్ వేయించేసి నీటి కనెక్షన్ ఇచ్చి రేపటి లోపల సాయి ప్రతాప్ నగర్ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడొచ్చు. కాబట్టి తప్పకుండా ఇమ్మీడియట్గా ఈ 2-3 రోజుల లోపల వాళ్ళకి బోర్ వేసి నీళ్ళు ఇవ్వాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 18 డివిజన్ సంబంధించి డిప్యూటీ మేయర్ ఏరియా నుంచి సాయి ప్రతాప్ నగర్ నుంచి ఇంత పెద్ద ఎత్తున మహిళలు కానీ ప్రజలు కానీ వచ్చారంటే ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మేము పోయినప్పుడు కూడా ప్రచారానికి కానీ ఇంకోసారి కానీ మేము ఆదాయాన్ని పోవాలా. ప్రచారం పోయినప్పుడు కానీ వాళ్ళు నీటి సమస్య గురించి చెప్పడం జరిగింది. సరే అమ్మా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందిలే, కమిషనర్తో ఇప్పుడు వేయలే, కోడ్ అయిపోయినాక మనం మారదామని చెప్పినాం. దానిలో భాగంగా ఈరోజు అందరం కలిసి ఆ కాలనీ వాసులు మేమందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. కమిషనర్కి వినతి పత్రం ఇచ్చి నీళ్ళ సమస్యను ఎంత త్వరగా చెందితే అంత మంచిదని వాళ్ళకు ఆ కాలనీ వాళ్ళకు. ఎందుకంటే వరదలు వచ్చినా కానీ నీళ్ళ సమస్య ఆడ, కరువు వచ్చే నీళ్ళ సమస్య ఉండొచ్చు తప్పేంలే, వరదలు వచ్చినా కానీ నీళ్ళ సమస్య. ఎందుకంటే ఈ జేవీ నగర్ ఈ నుంచి ఆ ట్యాంక్ నుంచి ఆ సాయిప్రతాప్ నగర్ హైట్లో ఉంది కాబట్టి ఆడికి నీళ్ళు ఎక్కడంలే. అక్కడనే ఒక బోర్ వేసి సమస్యను పరిష్కరించాలని ఈ కార్పొరేషన్ వాళ్ళకి సుబ్రహ్మణ్యం చెప్పినట్టు కార్పొరేషన్కి ఒక బోర్ వేసేది సమస్య కాదు. ఇన్ని 1000 కోట్ల నిధులు ఉండే వాళ్ళకి సమస్య కాదు. తక్షణం వాళ్ళకి బోర్ వేసి ఆ నీటి సమస్యను పరిష్కరించాలని కార్పొరేషన్ మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. తాము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం సంతోషకరంగా ఉందని నారపురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు లేవాకు లక్ష్మిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా లేవాకు నితీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు పరిశుద్ధమైన మంచినీటిని అందించాలన్న ఉద్దేశంతో పరిశుభ్రతను పాటిస్తూ మంచినీటిని సరఫరా చేయడం జరిగిందన్నారు. గత 20 సంవత్సరాల నుంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుండగా ఈసారి వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తాము ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం సంతోషాన్నిచ్చిందన్నారు. తమ సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అనేక మంది అభినందించడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఇతరుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఆశించకుండా సమాజానికి తన వంతుగా తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతోనే తమ కుటుంబం ముందుకు సాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో లేవాకు నారపురెడ్డి ట్రస్ట్ ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు మొదలుపెట్టామంటే మనము ప్రతి సంవత్సరము ఉచిత ట్యాంకర్లు, ఉచిత చలివేంద్రాలు అన్నీ పెడతా ఉంటాము. ఈరోజు కొంచెం వర్షాలు ముందు పడినాయి కాబట్టి ప్రతి సంవత్సరం 100 రోజులు ఖచ్చితంగా జరుపుతాము. ఇప్పుడు కూడా 100 రోజులు అయినది కాబట్టి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. 100 రోజులైంది పూర్తి చేసి. ఇలాగే కేవలం నారపురెడ్డి ఊట్కూరు లేవాకు నారపురెడ్డి ఎక్స్ సర్పంచ్ వాళ్ళ ఆయన జ్ఞాపకార్థము, ప్రజల సేవకు, ప్రజలకు ఏదో చేయాలనే దృక్పథంతో ప్రజలకు మంచి చేయాలనే దృక్పథంతో, అలాగే పెద్దలకు పేరు ప్రతిష్టలు కూడా తేవాలనే ప్రజలతో, రేపు మా పిల్ల పాపలు కూడా దేవుడు చల్లగా చూడాలని ఉద్దేశంతో, ప్రజల మీద ప్రేమతో ఈ అన్ని కార్యక్రమాలు 18 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి.
అలాగే ప్రతి సంవత్సరము 2 ఎకరాలు ఒడ్లు కూడా ఫ్రీగా పండించడం జరుగుతూ ఉంది. అలాగే నోరు లేని జీవాలకు కూడా ఉచిత మేపు పచ్చి వేసవకాలం ఇవ్వడం జరుగుతూ ఉంది. నోరు లేని జీవాలకు కూడా సహాయం జరుగుతూ ఉన్నది. అలాగే చెప్పులు లేని ఎండలకాలం వేసవకాలం చెప్పులు లేని వాళ్ళకు కూడా చెప్పులు కూడా మేము చేయడం జరుగుతున్నది. అలాగే వైద్యం విద్య తర్వాత పెళ్ళిళ్ళు ఇట్లా మా చేతనైనంత సహాయం, మా శక్తి కొద్దీ ఉండే సహాయం ఈ విషయాలకు కూడా మేము ఖర్చు పెడతా జరుగుతూ ఉంది. ఇది కేవలం నేను డబ్బు ఉండి ఏదో చేయడం లేదు. ఏదో భగవంతుడు నాకు ఈ గుణాన్ని ఇచ్చినందుకు, ఈ బుద్ధిని ఇచ్చినందుకు సర్వదా ఈ దేవునికి కృతజ్ఞత బ్రతికునేంత దూరం కృతజ్ఞత తెలుపుకుంటామని తెలియజేస్తూ, అలాగే లేవాకు నారపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పేరు చిరస్థాయిగా నిలబడాలనే ఉద్దేశంతో 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇంకా భగవంతుడు సహాయం చేస్తే ఈ పట్టణ ప్రజలు కూడా చాలా మాకు సహకరించినారు. ఇంకా ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని ఈ పట్టణ ప్రజలకు సవినయంగా మనం నమస్కరిస్తున్నారు. ఇదే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ చేయాలంటే భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ప్రజలను కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు లేవాకు నితీష్ రెడ్డి. లేవాకు నారపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున కడపలో మొత్తానికి 22 పైచిలకు చలవేంద్రాలు పెట్టడం జరిగింది. ఈ రోజుతో అది 100వ రోజు కావడంతో ఈరోజు ముగింపు సభ ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ప్రతి చలవేంద్రంలో ఒక 6 బాణళ్ళు పెట్టేసి నిరంతరము ప్రజలకి ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు సపరేట్గా ఒక ట్యాంకర్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమము మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈసారి కానీ మనం చూస్తే ఈ వేసవి మరీ ఎక్కువగా ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల మేము గతంలో పెట్టిన చలవేంద్రాల కన్నా ఈసారి పెట్టిన ఈ చలవేంద్రాల కార్యక్రమము చాలా ఘనంగా జరిగింది. ఎంతోమంది నేనే చూశాను, చాలామంది చలవేంద్రాలను వినియోగించుకున్నారు. సో మేము దానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఇలాంటి యాక్టివిటీసు ఇంకా మేము రకరకాలుగా పిల్ల బేసరాని ఇంకా కొన్ని యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాము. ఇలాంటి మంచి యాక్టివిటీస్ ఇంకా మరిన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాలంతా కూడా మేము ఒక్కరి దగ్గర కూడా ₹1 మేము తీసుకునేది ఏం లేదు. ఇదంతా మా సొంత ఖర్చులతో సొంత నిధులతో చేస్తున్నామండి. మేమే పెద్ద ఉండేవాళ్ళం ఏం కాదు. ఉండే చాలని డబ్బులతోనే మేము ఈ కార్యక్రమం మా నాన్నకు ఎంతో పట్టుదలతో లేవాకు లక్ష్మీరెడ్డి గారు మా అబ్బగారైన లేవాకు నారపరెడ్డి గారి పేరు నిలబెట్టాలని, అలాగనే ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలని ఒకే ఒక దృక్పథంతో నాన్న ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా ఇట్లాంటి చలవేంద్రాలన్నీ చేయడము నాకు ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మా నాన్న చేసిన ఈ పనుల కన్నా మరింత ఉధృతంగా ఇంకా మంచిగా నేను చేయగలుగుతానని నా మీద నా నమ్మకంతో నేను చెప్తున్నానండి. ఇలాంటి యాక్టివిటీస్ చేసినందుకు చాలా సంతోషంగా గర్విస్తున్నాను. మా తండ్రి గారిగా చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రజల ఆదరాభిమానాలతో 3వసారి ప్రమాణ స్వీకారం చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ నేతలు తెలిపారు. ప్రధానిగా నరేంద్ర మోదీతో పాటు ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయడంపై కడపలోని వై జంక్షన్లో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సాధారణంగా 1-2 మార్లు పాలన సాగించిన వారు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటారని, అలాంటిది నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల మన్ననలు పొందుతూ ప్రజల ఆదరణతో 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో అటు రాష్ట్రంలో ఇటు దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నాటి నుంచి నేటి వరకు ఎన్డీఏ కూటమి బీజేపీ పాలకులు దేశాభివృద్ధికి ప్రజల సంక్షేమానికి చేస్తున్న కృషిని గుర్తించి ఈ ఎన్నికల్లో మరోమారు కేంద్రంలో బీజేపీ నాయకులకు పట్టం కట్టడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో దేశ అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి పాలన సాగించగలదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేవైఎం నాయకులు బొమ్మన విజయ్, బత్తల పవన్ కుమార్, జంగం వెంకట సుబ్బారెడ్డి, కందుల మురళీమోహన్ రెడ్డి, పద్మావతిబాయి, మధుసూదన్ రెడ్డి, ప్రభు, సురేంద్ర, ఓబులయ్య, ప్రవీణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు మరియు చాలా దేశాలలో మన వైఖరి పట్ల వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు, మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చాలా తీక్షణంగా ఎదురు చూసినటువంటి మొన్నటి ఎలక్షన్స్లలో
అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. మామూలుగా 10 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా ఏ దేశాధ్యక్షుడి మీదైనా వ్యతిరేకత ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారి విషయంలో, దేశ అభివృద్ధి విషయంలో ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రస్థానాన్ని నిలిపేటువంటి స్థానంలో భారతీయ జనతా పార్టీని విశ్వసించి ఓట్లేసిన మొత్తం దేశంలోని ప్రజలకు మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ప్రతి జనాలకందరికీ భారతీయ జనతా పార్టీ కడప శాఖ తరపున అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మామూలుగా ఎన్డీఏ కూటమిలో ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ వాళ్ళతో సఖ్యతగా ఉంటూ దేశ అభివృద్ధి కోసం పోరాడుతుంది. దానికోసమనే ఈరోజు దేశ ప్రజలందరూ బీజేపీని మరియు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించడం జరిగింది. దీనికి ప్రతికూలంగానే దేశ ప్రజల యొక్క అభీష్టం మేరకు ఖచ్చితంగా దేశ అభ్యున్నతి కోసము మరియు దేశంలో అనేక ఇండస్ట్రీస్ రావడం కోసము, ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడం కోసము నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా కృషి చేస్తారు. మరియు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కడప శాఖ తరపున కడపలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసము మా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాము. భారతదేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ ఇక ముందుట సుపరిపాలన అందిస్తున్నారు కాబట్టి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీ గారి వైపు చూశాయి. కానీ నరేంద్ర మోడీ గారు ఓటమి పాలైతే ఆనందపడే దేశాలు ఎన్నిటికో మరోసారి కంటి పైన కునుకు లేకుండా చేశారు నరేంద్ర మోడీ గారు. ఈరోజు మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఏర్పడి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తే మిగతా దేశాలన్నీ భయాందోళనకు గురవుతున్నాయి. ఇకపై వాళ్ళ ఎటువంటి చర్యలుగానే ఉండవని, కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము ఈరోజు ఎంతో గర్వంగా ఉన్నాము. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పుంజుకున్నదని, కాంగ్రెస్ ఏదో దేశంలో వచ్చిందని కాంగ్రెస్ వాదులందరూ ఏదో ఆనందపడుతున్నారు. కానీ 2014, 2019, 2024 3 సార్వత్రిక ఎన్నికల్లో కలిపినా కూడా ఒక్క బీజేపీకి సొంతంగా వచ్చిన 240 సీట్లు 3 సంవత్సరాలు 3 సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాలేదు. కానీ వాళ్ళు దానిని ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకసారి వారు కాంగ్రెస్ వాళ్ళందరూ ఆత్మ పరిశీలన చేసుకొని నరేంద్ర మోడీ గారికి ఇంకొకరు ఎవరు సాటి లేరని వారందరూ నిర్దాక్షిణ్యంగా ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరోవైపు భారతీయ జనతా పార్టీలో నమ్మిన సిద్ధాంతం కోసము నమ్మిన కార్యకర్తను ఎలాగైనా పార్టీ గుర్తిస్తుందని ఈరోజు మరోసారి తెలుగు వారైన మనకు ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ అన్న గారు కానీ ఈరోజు అసలు ఎటువంటి నార్మల్ పేరు ఎవరికి తెలియదు అనమాట. పార్టీలో ఎవరికి తప్పక శ్రీనివాస వర్మ అనేవారు అత్యంత 30 సంవత్సరాలుగా పార్టీ కార్యకర్తగా, పార్టీ జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా చేసి స్వచ్ఛమైన బీజేపీ కార్యకర్తకు ఈరోజు కేంద్ర మంత్రి పదవులు రావడాన్ని మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా పార్టీలో కష్టపడే వారికే పదవులు ఉంటాయి, పార్టీ పైన విశ్వాసం చూపించే వారికే పదవులు ఉంటాయి. కానీ ఎప్పటికైనా పార్టీ గుర్తిస్తుందని మరోసారి ఈ రోజుతో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో మరోసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరోసారి కడప నగర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని గుర్తిస్తూ అధికారంలోకి వచ్చిన వారు భవిష్యత్తు తరాలకు ఏ విధంగా అభివృద్ధిని చేయాలనే ఆలోచనతో ఉండాలని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాయచోటిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలు చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోందన్నారు. దాడులు జరుగుతుంటే పోలీసులు తమకెందుకులని వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. తమపై, తమ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండడం బాధాకరమన్నారు. కేంద్రంలోని బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సువర్ణ అవకాశమన్నారు. బీజేపీ 32 సీట్ల కోసం భాగస్వాములపైన ఆధారపడడం ఒక వరమన్నారు. క్యాబినెట్లో పదవుల కోసం మద్దతు తెలపడం సమంజసం కాదన్నారు. పోలవరంకు 12,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని పట్టుపట్టడంతో ఓ కులికి వచ్చిందన్నారు. కేవలం ఒక సిగ్నేచర్తో కేంద్రం నుంచి పోలవరానికి 12,000 కోట్ల రూపాయల నిధులు విడుదలవుతాయన్నారు. తెలుగుదేశం సపోర్ట్తో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైందని, ప్రత్యేక హోదా ఇస్తేనే తాము మద్దతు ఇస్తామని గట్టిగా అడిగితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందన్నారు.
తొలుత చంద్రబాబు నాయుడు ఆందోళనకు బెదిరింపులకు గురికాకుండా ప్రత్యేక హోదా అడగాలన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీకి సంబంధించిన 11 రాజ్యసభ ఎంపీలతో పాటు 4 పార్లమెంట్ ఎంపీలు గట్టిగా అండగా నిలబడతామని చెప్పారు. నిర్దాక్షిణ్యంగా కార్యకర్తలను హింసిస్తామంటే ఊరికే ఉండేది లేదని అన్నారు. తాము ఎవరిపైన కూడా పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు 72 మంది మినిస్టర్లతో. ఈ రాష్ట్రానికి సువర్ణ అవకాశం బీజేపీకి మెజారిటీ రాకపోవడం, 240 సీట్లు మాత్రమే వాళ్ళకి రావటం, 32 సీట్లు భాగస్వాములపైన ఆధారపడి ఉండడం ఒక వరం. దీన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారి పైన ఉంది. అన్కండిషనల్ సపోర్ట్లను క్యాబినెట్లో పదవుల కోసమో వాళ్ళకి ఈళ్ళైపోవడం సమంజసం కాదు. ఈరోజు పోలవరానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయల రాష్ట్రానికి రావాల్సినటువంటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఫిబ్రవరిలో అత్యద్భుతంగా దాని వల్ల ఎక్కువ పట్టుబట్టడంతో ఒక తొలికి వచ్చింది. కేవలం ఒక్క సిగ్నేచర్ తో 12,000 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. పోలవరం పైన ఎటువైనా నిధులు విడుదలవుతాయి. రాజధాని నిర్మాణం ప్రాధాన్యతను పెట్టుకున్నా బాధ లేదు, పెట్టుకోవాలి, చేయండి. కేంద్ర ప్రభుత్వానికి అదనంగా నిధులు తెచ్చుకోవాలి. కానీ ప్రత్యేక హోదా అన్నది చాలా అవసరం పడుతుంది కాబట్టి మీ యొక్క భాగస్వాములతో, ముఖ్యంగా తెలుగుదేశం సపోర్టుతో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి దానిపైన కొంచెం గట్టిగా మాకు అది ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అన్నటువంటి రీతిలో వాళ్ళని కానీ మనం ఇప్పుడు చెప్పగలిగితే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మ్యాండేట్ పొందారు. దేశంలో సెంట్రల్లో మోడీ పక్కనే పెద్ద భాగస్వామి పక్షంగా తనని గుర్తించి కూర్చిపెట్టుకొని మాట్లాడడం సంతోషకరమే తెలుగువాడి. కానీ ఒక మంచి అవకాశం ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది వస్తే ఉద్యోగాలు అన్నటువంటివి చాలా మెరుగుపడతాయి, పరిశ్రమలు ఎన్నో రకాలు వచ్చేటట్టు ఉంటుంది, యువతకు మంచి జరుగుతుంది. కాబట్టి ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా, వాళ్ళు ఎటువంటి బెదిరింపులకు కూడా లోను కాకుండా, అవసరమైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు 11 మంది అయితేనేమి, మాకున్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు కూడా మేము గట్టిగా నిలబడతాం, అండగా నిలబడతాం. ప్రత్యేక హోదా ఇస్తే కన్నా అందరం ఒక తాటిపైకి వచ్చి, ఇప్పుడు మెయిన్ పార్టీ బీజేపీకి మెజారిటీ లేకుండా భాగపక్ష పార్టీలతో ఆధారపడి ఉన్నాడు కాబట్టి సువర్ణ అవకాశం అని చెప్పేటువంటిది ఒక సూచన చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా పర్సనల్ గా తీసుకొని తెలుగు రాష్ట్రంలో 3 కేంద్ర పదవులు, మంత్రి పదవులు కూడా పొందారు. వాళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తూ, పదవుల కంటే కూడా ఈ ప్రత్యేక హోదానే మాకు అత్యంత ఇంపార్టెంట్ అన్నటువంటిది గట్టిగా తీసుకెళ్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. కారణం ఇప్పుడు అది మిస్ అయితే మరి ఎప్పటికీ కూడా అవకాశం రాదు. గతంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి ముందుకు మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రి కలవని వెళ్ళినప్పుడు ఇంటి బయటనే మా సపోర్ట్తో ఆధారపడి వచ్చినంటే నేను సంతోషపడేవాడిని, వాళ్ళ సొంతంగా వాళ్ళకు మెజారిటీ రావడం చాలా బాధాకరం అని చెప్పినటువంటి ధైర్యంగా చెప్పిన మాట మనం సులభంగా మర్చిపోకూడదు. ఏ ఒక్కరు కూడా ప్రజలు మ్యాండేట్ ఇవ్వచ్చు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మనం అవసరం అనుకున్నటువంటి సాధించుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే మనం చిరస్థాయిగా మన ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది మన హక్కుగా ఉంది కాబట్టి దాని వలన మనకు ఎన్నో రకాల మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని గట్టిగా డిమాండ్ చేయవలసిందిగా, అది అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీతో కూడా మేము కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిస్థితులకు, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, ప్రత్యేక హోదాని ఈ పరిస్థితులలో దాన్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా అన్ని పార్టీల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా
ఎక్కడ ప్రజాస్వామ్యంలో హింసకు తావు ఉండకూడదు, అరాచలకు తావు ఉండకూడదు. ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి ఏదైతే మేము భవనాలు ప్రారంభించామో, ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశామో ఆ బోర్డు ఎప్పుడు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్తగా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి దాంట్లో అన్నిటికీ కూడా ముసుగులు వేశారు, పేపర్లు అతికించారు. బాధపడలేదు, ఎందుకు వేశారు అని చెప్పి ప్రశ్నించలేదు. ఇది ఎన్నికల కమిషన్ యొక్క ఇది ఆదేశం ఉండిండొచ్చు అని చెప్పి మేము దాని గురించి కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు గ్రామాలలో బోర్డు ధ్వంసం చేస్తూ ఎప్పుడు ఈ సంస్కృతి రాయచూరుతో లేదు. మరి కొత్తగా మీకు 5 సంవత్సరాల అవకాశం ఉంది, ఎంతైనా అభివృద్ధి చేయండి. ఈ బోర్డు పగలగొట్టడం ఏంటి? ఆ బోర్డులకు పచ్చరంగు పూసేసేయటం, శిలాఫలకాలు పగలగొట్టడం, శిలాఫలకాల పైన రంగులు పోయటం ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదు అని చెప్పి ఇటు ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు కూడా నేను చెప్తున్నాను. మ్యాండేట్ ఎప్పుడు ఎవరికి ఒకటే సైడ్ ఉండదు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. నేను ఈరోజు ఒక మాట చెప్పా, మీరు ఆరోపణలు చేశారు కదా వైసీపీలు అక్రమాలు చేశారు అవి అని చెప్పి. మీ చేతిలో ఉన్న అక్రమాలు చేసి ఉండి ఎవరన్నా ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్కి సంబంధించిన న్యాయంగా ఉన్నటువంటి భూములు ఎవరన్నా తీసుకున్నా కానీ మీరు వెరిఫై చేసుకొని రికార్డ్స్ మీకు పక్కాగా ఉన్నాయని అధికారులు తెలిస్తే మీరు తీసేసుకోండి. ఒక్క నిమిషం కూడా ఆలోచన చేసుకోవాలి. అలా దౌర్జన్యంగా కాదు, మీకు దాంట్లో న్యాయం ఉంటే. లేదు ఎవరిదైనా మేము ప్రైవేట్ భూములను అక్రమంగా గవర్నమెంట్కి ఇచ్చినాము, సెక్రటేరియట్గా మన స్టేడియంకి కానీ జిల్లా పరిషత్కి కానీ లేదా నారాయణ గారిపల్లి లేఅవుట్లో కానీ నగరవనం కానీ కలెక్టరేట్ కానీ ఇప్పుడు కడుతున్నటువంటి కలెక్టర్ బంగ్లా, స్టేట్ గెస్ట్ ఇలాంటివి ఏదన్నా కూడా శిల్పారామం కానీ ఇలాంటివి ఏదన్నా కూడా మేము బలవంతంగా ఎవరిదన్నా చేసినంటే కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి మేము తప్పు చేసినంటే అది కూడా గవర్నమెంట్కి విరమించుకొని మీరు వెనక్కి తీసుకొని మాకు బాధ లేదు. ఎందుకన్నా ఎవరు చెప్పలేరు కదా రాజకీయ నాయకుడు. అలా కాకుండా ఏదో భయభ్రాంతులకు గురి చేస్తామంటే అది సరైనటువంటిది కాదు. అలా అని చెప్పి కార్యకర్తలను హింసిస్తుంటే చూసి ఉండలేం. మేము ఎక్కడైనా తప్పులు చేసినంటే మీరు చర్యలు చేపట్టుకోండి, మీ చేతిలో అధికారం ఉంది. కానీ ఊరికి భయభ్రాంతులకు గురి చేస్తామంటే ఏ ఒక్కరు ఇక్కడ భయపడి కూర్చుండే వాళ్ళు ఎవరు లేము. అందరం ఒక తాటిపైకి వస్తాం. ఒక వారం కాల 6 రోజులే అయింది, కానీ మాలో ఏ స్ఫూర్తి కానీ ఏ ఇది కానీ తగ్గదు. మా ప్రేమ, మా నాయకుడి పైన ప్రేమ, మా పార్టీ పైన ప్రేమ అనువునా ఉంటుంది. సచ్చేంత వరకు మా ప్రేమ వైఎస్ కుటుంబం పైన, వైఎస్ జగన్ పైన ఉంటుంది. అదే రీతిలో వైఎస్ఆర్సీపీ అన్నటువంటిది మా గుండె కొట్టుకుంటుంది. ఇలాగే కొనసాగుతాం, ఇలాగే పార్టీకి తోడుంటాం, తిరిగి పుంజుకొని. జిల్లా అభివృద్ధితో పాటు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గాలి చంద్ర మాట్లాడుతూ కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న కడప జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టి గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెడితే అవినీతి అక్రమాల ఊబిలో కూరుకుపోయి ఫ్యాక్టరీ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. అనుమతులు, కేటాయింపులు రద్దు చేయబడ్డాయని ఈ సందర్భంగా చెప్పారు. తరువాత జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో పూర్తి చేస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలలో 2 సార్లు శిలాఫలకాలు వేసి ఎలాంటి నిర్మాణం చేపట్టకపోగా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా సాధించలేకపోయారన్నారు. జిల్లా ప్రజల ఆకాంక్ష కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పడబోయే ప్రస్తుత ప్రభుత్వమైన కృషి చేసి రాయలసీమ పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన చంద్రబాబు సంకల్పిస్తే ఫ్యాక్టరీ నిర్మాణం జరిగే అవకాశం ఉందన్నారు. గతంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంవి సుబ్బారెడ్డి, జిల్లా సమితి సభ్యులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాలు నెరవేరుస్తానని చెప్పి పదే చెబుతూ ఇవాళ ఒకే ఉక్కు ఫ్యాక్టరీకి 2 పర్యాయాలు శంకుస్థాపన చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ తన 5 సంవత్సరాల కాలంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన ఒక్క రాయి కూడా వేసినటువంటి దాఖలాలు లేవు. పునాది రాళ్ళు తప్ప సమాధి రాళ్ళుగా మారిపోయినాయి తప్ప ఇవాళ ఎక్కడ కూడా నిర్మాణం చేపట్టి పట్టమని 10 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాఖలాలే లేవు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు
తన రాజకీయ సమాధికి తానే పేర్చుకున్నటువంటి సందర్భంలో ఇవాళ కడప జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి కడప జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమికి అధికారం కడప జిల్లా ప్రజానికం కట్టబెట్టారు. మరి ఈ క్రమంలోనైనా సరే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అందులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర విభజన హామీలలో కీలకమైనటువంటిది కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అనేటువంటిది. కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పిస్తావో ఏదైతే అవకాశం ఉందో దాన్ని చెప్పి ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేసినప్పుడే రాయలసీమలో అందులో కడప జిల్లాలో ఉన్నటువంటి అపోహలు ఇవాళ తొలగిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లా కాని పక్షంలో మరోసారి ఉక్కు ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని గుర్తిస్తూ అధికారంలోకి వచ్చిన వారు రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి. రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడి. జిల్లా అభివృద్ధితో పాటు నిరుద్యోగుల ఉపాధికి తోడ్పడే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. కడప నగరం సాయి ప్రతాప్ నగర్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బాధిత ప్రజల ఆందోళన. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.